ఏమండి, ఈరోజు మా చెల్లి వస్తుంది. బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకురండి. అయ్యో, మళ్ళీ వచ్చేస్తుందా? గతసారి 3 రోజులు ఉంటానని వచ్చి 15 రోజులు ఉండి వెళ్ళింది. నేను అప్పటి వరకు ఇంట్లో మొగుడిని. అది వెళ్ళేసరికి డ్రైవర్, కూలీ, ఏటీఎం అన్నీ అయ్యాను. అయ్యో, అంత చెప్పొద్దు. నా చెల్లి చిన్న పిల్ల. చిన్నపిల్ల? 24 ఏళ్ళ చిన్నపిల్ల. గతసారి బావా ఐస్ క్రీమ్ అంది, తీసుకెళ్ళా. అక్కడ బావా ఈ డ్రెస్ బాగుందా అంది. బాగుంది అన్నా. వెంటనే అయితే కొనిపెట్టండి అంది. నేను ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళి 5,000 రూపాయల బిల్లు కట్టి వచ్చాను. బావా, బావా, ఎక్కడున్నారు? అయ్యయ్యో, గొంతు వినిపించగానే నా పర్సు వణుకుతుంది. బావా, ఎలా ఉన్నారు? నన్ను చూసి సంతోషమే కదా? సంతోషమే, కానీ నీ చేతిలో ఉన్న బ్యాగ్ చూసి భయం వేస్తుంది. ఆ బ్యాగ్లో బట్టలున్నాయా లేక నా ఖర్చుల లిస్టా? ఈసారి చాలా తక్కువ సామానుతో వచ్చాను. అమ్మయ్య, ఎన్ని రోజులు? నెల రోజులు. ఆ, ఏంటి? అవునండి, మా అమ్మ పని మీద వెళ్ళింది. అప్పటి వరకు ఇక్కడే ఉంటుంది. అంటే నా జీతం కూడా ఇక్కడే ఉంటుంది, కానీ నా చేతిలో మాత్రం ఉండదు. బావా, మీరు టెన్షన్ పడొద్దు. నేను చాలా మంచిదాన్ని. నువ్వు నేను మంచిదాన్ని అన్నప్పుడల్లా నా ఖర్చు మొదలవుతుంది. సరే బావా, చిన్న కోరిక. ఇప్పుడే మొదలైందా? బస్ స్టాండ్ నుండి వస్తుంటే ఒక చెప్పు తెగిపోయింది బావా. అయితే కుట్టించుకుందాం. కాదు, నాకు కొత్త చెప్పులు కొనాలి. ఇదిగో వచ్చిన రోజే మొదలు పెట్టేసింది. ఏమండి, ఒక చెప్పులకి అంత బాధపడతారా? చెప్పులకేం కాదు, ఈరోజు చెప్పులు, రేపు డ్రెస్సు, ఎల్లుండి మొబైల్, తర్వాత బావా మీరు బెస్ట్ అంటుంది. చివరికి నా ఖాతా ఖాళీ. బావా, మీ గురించి ఒక విషయం చెప్పనా? ఏంటి? మీరు చాలా మంచివారు. చూసావా, ఇప్పుడు ఏదో పెద్ద ఖర్చు అడగబోతుంది. బావా, మీకు బాగా అనుభవం ఉన్నట్టుంది. బావా, మీరు ఎంత తెలివిగా మాట్లాడినా మీ మొహం చూస్తే మాత్రం చాలా మంచివారని తెలుస్తుంది. అదే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. ఈ మొహమే చూసి అందరూ నన్ను ఏటీఎం అనుకుంటున్నారు. అయ్యో, ఉదయం నుంచి డబ్బుల గురించే మాట్లాడుతున్నారు. నా చెల్లి ఏమీ అడగలేదు కదా. అక్క, నిజానికి ఒక చిన్న పని ఉంది. అమ్మా, ఇదే నేను భయపడింది. బావా, నా యూపీఐ పనిచేయటం లేదు. చాలా మంచి విషయం. మంచి విషయమా? అవును, ఎందుకంటే అది రిపేర్ చేయించుకోవచ్చు. అది కాదు బావా, నాకు 500 పంపండి, నేను తర్వాత ఇస్తాను. తర్వాత ఇస్తాను అన్న వాళ్ళలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా తర్వాత ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. ఏమండి, 500కే ఇంత ఆలోచన? 500 కాదే, ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇంకా మొదలవ్వలేదు. బావా, మీకు నాపై నమ్మకం లేదా? నమ్మకం ఉంది, కానీ నా పర్సుపై ఇంకా ఎక్కువ నమ్మకం ఉంది. అది ఖాళీ అయితే మళ్ళీ నిండటానికి నిలబడుతుంది. సరే, డబ్బులు వద్దు. అమ్మయ్య. మీ ఫోన్ ఇవ్వండి, నేనే స్కాన్ చేసి పంపించుకుంటాను. ఏంటి, నన్నే అడిగి నా ఫోన్తో నా డబ్బులే పంపించుకుంటావా? చెల్లి, నువ్వు కూడా మామూలు దానివి కావు. బావా, టెన్షన్ పడొద్దు, 500. మీ ఇద్దరు 500 అంటారు, నెల చివరికి చూసేసరికి 5,000 అయిపోతాయి. సరే, మీ ఫోన్ ఇవ్వండి, నేనే పంపిస్తాను. అయ్యో, నా ఇంట్లో నా అనుమతి లేకుండా నా ఫోన్ కూడా సేఫ్ కాదు. బావా, మీరు చాలా కామెడీగా ఉంటారు. నేను కాదు కామెడీ, పరిస్థితుల వల్ల కామెడీ అయ్యాను. అక్క, చూడు, బావ వ్యాలెట్లో 1000 రూపాయలే ఉన్నాయి. అది కూడా మీరు కనుక్కోవాల్సిందేనా? బావా, మీరు పేదవారా? కాదు, మీ ఇద్దరి మధ్య బతుకుతున్నాను. చెల్లి, ఇక చాలు, లేదంటే నిజంగానే ఏడుస్తారు. సరే బావా, ఈ రోజుకి వదిలేస్తా. దేవుడా, ఈరోజు గట్టెక్కాను. కానీ మళ్ళీ కానీనా? రేపు షాపింగ్కు వెళ్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. అమ్మయ్య, ఈ రోజుకి బతికిపోయాను అనుకుంటే రేపు షాపింగ్ అంటుంది. నా జీతానికి కూడా ఇంత టెన్షన్ ఉండదు. బావా, అంత బాధపడకండి. ఈరోజు నేను డబ్బులు అడగను. నిజమా? అవును, కానీ ఒక చిన్న హెల్ప్ చేయాలి. చిన్న హెల్ప్ అన్నమాట వినగానే నా గుండె గబగబ కొడుతుంది. ఏంటి చెల్లి? ఈ సాయంత్రం నాకు పెళ్లి చూపులు. అది చాలా మంచి విషయం. కానీ నేను ఒంటరిగా మాట్లాడలేను. అయితే మీ అక్క వస్తుంది. కాదు, బావ కూడా రావాలి. నేనా? నేనెందుకు? అబ్బాయి మంచివాడో కాదో మీరే చూసి చెప్పాలి బావా. నేను పెళ్లిళ్ళ బ్రోకర్ని కాదు. పెళ్ళండి, ఒకసారి చూసి రండి.
సరే నేను వెళ్తా, కానీ మాట్లాడేది నేను కాదు. అదే కష్టం బావా, మాట్లాడాల్సింది మీరే. ఏంటి? అవును, మీరు నా గురించి పొగడాలి. నేనా? అవును, మా మరదలు తెల్లవారుజామునే లేస్తుంది, వంట బాగా చేస్తుంది, చాలా శాంతంగా ఉంటుంది అని చెప్పాలి. అబద్ధాలు చెప్పమంటున్నావా? బావా, వాటిని అబద్ధాలు అనరు, పెళ్లి చూపుల డైలాగులు అంటారు. నిజమే. సరే, మరి నువ్వు కూడా నా గురించి నిజం చెప్తావా? ఏమని చెప్పాలి? మా బావ చాలా ధైర్యవంతుడు అని. అది ఎలా చెబుతాను? నేను వచ్చినప్పటి నుంచి మీరు రోజు భయపడుతున్నారు కదా. అయ్యో, అది నిజమే కదా. ఇంట్లో ఇద్దరూ ఒకటైతే మొగుడి పరిస్థితి ఇలానే ఉంటుంది. సరే బావా, మీరు వస్తే ఒక షరతు. హే, ఇంకా షరతా? అబ్బాయి ముందు నన్ను ఆట పట్టించకూడదు. సరే. నేను కూడా మిమ్మల్ని ఇంటికి వచ్చాక ఒక్కరోజు ఆట పట్టించను. ఒక్కరోజా? నెల రోజులు అనుకున్నా. అంత మంచి మరదల్ని నేను కాదు. ఏంటి స్వాతి, పెళ్లి చూపులకు వెళ్ళలేదా? లేదు బావా. ఎందుకు? అబ్బాయి వాళ్ళు రాలేదా? వచ్చారు. అయితే? ఏవండి, మీరు చేసిన పనికి పెళ్లి చూపులే క్యాన్సిల్ అయ్యాయి. ఆ, నేనా? నేనేం చేశాను? బావా, అబ్బాయి నన్ను చూసి వంట వస్తుందా అని అడిగాడు. అవును, తర్వాత? నేను సమాధానం చెప్పేలోపే. ఓ, నేను మ్యాగీ 2 నిమిషాల్లో చేస్తుంది అన్నానా? అదొక్కటే కాదు, టీ పెట్టకంటే యూట్యూబ్ చూస్తుందని కూడా చెప్పారు. అది సరదాగా అన్నాను. ఇంకా ఉదయం అలారం 5 సార్లు మోగాకే లేస్తుంది అన్నది ఎవరు? అది నిజమే కదా. పెళ్లి చూపుల్లో నిజాలు చెప్పరు బావా. అయ్యో, నాకు ఎవరూ చెప్పలేదు. మీకు తెలివి ఉంటే చెప్పాల్సిన అవసరమే ఉండదు. సరే, తర్వాత ఏమైంది? అబ్బాయి వాళ్ళు మేము ఆలోచించి చెబుతామని వెళ్ళిపోయారు. అంటే ఇంకా ఛాన్స్ ఉంది కదా. ఛాన్స్ ఉంది, కానీ మీకు కాదు. నాకెందుకు? ఇక నుంచి నా పెళ్లి విషయం వస్తే మీరు నోరు తెరవకూడదు. అది నేను కూడా అనుకుంటున్నాను. చెల్లి, ఒక పని చేద్దాం. ఏంటక్క? ఇక నుంచి బావ మాట్లాడే ముందు మనం మైక్ ఆఫ్ చేసినట్టు మ్యూట్ అని చెబుదాం. అదిరిపోయింది. ఏంటి? నేను టీవీ రిమోట్నా మ్యూట్ చేయడానికి? కాదు బావా, మీరు మాట్లాడితే కామెడీ అవుతుంది. అంటే నా పరువు పోయినా మీ ఇద్దరికీ వినోదమా? అదే మన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఏమైంది? అదే అబ్బాయి ఫోన్ చేశాడు. ఏమన్నాడు? మీ బావ చాలా నిజాయితీగా మాట్లాడాడు, అందుకే అమ్మాయి నాకు నచ్చింది అన్నాడు. ఏంటి, నిజంగానా బావా? అవును. అంటే ఇంతసేపు బావని తిట్టింది వృధా అయిందా? బావా, సారీ. పర్లేదు, కానీ పెళ్ళైన తర్వాత నన్ను ఆట పట్టించడం మాత్రం ఆపకు. అది మాత్రం అస్సలు ఆగదు బావా.